హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లైబ్రరీను, హౌస్ కీపర్స్ లేదా వార్డన్స్, అసిస్టెంట్ ఆఫీసర్ సబార్డినేట్స్, ఇంకా ఆయాలు, క్లాస్ రూమ్ అటెండర్స్, లైబ్రరీ అటెండరు, ల్యాబ్ అటెండరు, స్టోర్ కీపర్, జనరల్ డ్యూటీ అటెండర్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, సో మొదలైనటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఆన్లైన్లోనే లేదా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలా ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ లోపల అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారము ఈ రిక్రూట్మెంట్ పూర్తి అయినట్టయితే మనకు 2024 ఫిబ్రవరి 6వ తేదీలోపు మీరు ఉద్యోగంలో ఉంటారు. మరి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విడుదల చేసినప్పటికీ ఇందులో పారామెడికల్ పోస్టులతో పాటు ఇతర సాధారణ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేటువంటి విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అవి ఇందాక చెప్పినట్టు డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ లైబ్రరీను, హౌస్ కీపర్స్ లేదా వార్డన్స్, అసిస్టెంట్ లేదా ఆఫీస్ సబార్డినేట్స్, ఆయాలు, క్లాస్ రూమ్ అటెండరు, లైబ్రరీ అటెండరు, ల్యాబ్ అటెండరు, స్టోర్ కీపరు, జనరల్ డ్యూటీ అటెండరు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇటువంటి పోస్టులన్నీ ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక వీటికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలంటే మరి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ అయితే కలిగి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, సో ఇలాగా రేడియో సేఫ్టీ ఆఫీసర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్, సో ఇటువంటి పోస్టులన్నీ కూడా అండి ఇందాక చెప్పినటువంటి కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా మొదలైన పోస్టులన్నీ భర్తీ చేయనున్నారు. మరి నోటిఫికేషన్ సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చూసినట్టయితే దీన్ని విడుదల చేసినది ప్రభుత్వ వైద్య కళాశాల గుంటూరు వారు. సో మరి ఎలాంటి ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. పోస్టుల పేర్లు ఇందాక చెప్పినటువంటివన్నీ ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, బయోమెడికల్, ఇంకా వాటితో పాటు మెడికల్కి సంబంధించిన వాటితో పాటు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటరు, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, సో ఈ పోస్టులు అన్నీ ఉన్నాయని మిగిలినటువంటి పోస్టులు వార్డన్స్ అన్నీ కూడా. సో మొత్తం 94 వేకెన్సీస్ ఉన్నాయి. మరి దీనికి అర్హతలు 10th, ITI, డిగ్రీ వంటి అర్హతలు ఉన్నాయి. అంటే ఇక్కడ వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల అర్హతలు ఉంటాయి. మరి మినిమం ఎంత అంటే మినిమం 18 years ఉండాలండి జూలై 1, 2023 నాటికి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాలు జూలై 1, 2023 నాటికి. మరి వయో పరిమితి సడలింపు కూడా ఉంటుందండి రిజర్వేషన్ ప్రకారము. మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు డిసెంబర్ 21వ తేదీ స్టార్ట్ అయింది. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 30. మరి ఎంపిక విధానం వచ్చేసి ఇందాక చెప్పినట్టు మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఫీజు అయితే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 300, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి, సో ఎక్స్ సర్వీస్ మెన్కి, వీళ్ళందరికీ కూడా ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. మరి పోస్ట్ ఎక్కడ ఇస్తారంటే గుంటూరు జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదా క్యాన్సర్ కేర్ హాస్పిటల్ సెంటర్లో ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇస్తాను, ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంకా పూర్తి నోటిఫికేషన్ని చూసిన తర్వాత మీరు చదివిన తర్వాత ఇంకా క్లియర్గా చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది అప్లికేషన్ నోటిఫికేషన్ PDF అండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓవరాల్గా ఇక్కడ 94 పోస్టులు ఉన్నాయి. 32 రకాల పోస్టులకి అన్ని కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అయినా. వీటికి శాలరీ కూడా 15,000, 18,000 ఇలా ఉంటుంది క్లర్క్ వీటికి. టెక్నీషియన్ వీటికి అయితే 32,000 ప్లస్ ఉంటుందండి. ఇంకా ఈసీజీ టెక్నీషియన్కి అయితే 34,500, రేడియోగ్రాఫర్కి 35,000. సో ఇలాగా ల్యాబ్కి సంబంధించినటువంటి వాటికి 30,000 ప్లస్ ఉంటుంది శాలరీ.
సో ఇది మరి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చా. క్లియర్గా మీరు దీన్ని చదువుకున్న తర్వాతనే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు, లేదా నోటిఫికేషన్లో మీరు చదువుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.